కొంతమంది ప్రపంచంలో చాలా విచిత్రంగా ఉంటారండి. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే అసలు ఎందుకు వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అన్నది ఈ సామాన్య మానవులకి అర్థం కాదండి. సైకాలజిస్టులు కూడాను ఆలోచన పడతారు ఎలా డీల్ చేయాలా అని. క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళు మాత్రమే వీళ్ళని డీల్ చేయగలుగుతారండి. అంటే వీళ్ళు చాలా ఎరాటిక్‌గా ఉంటారు. ఈ క్షణంలో ఉన్నట్టు మరుసటి క్షణంలో ఉండరు. వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి కూడా తెలియదండి. ఇతరులు మటుకు భయపడుతూ ఉంటారు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అని చెప్పేసి. అంటే మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో. అంటే వాళ్ళ మీద వాళ్ళకి అసలు అవగాహనే ఉండదనమాట. చాలా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారనమాట. వీళ్ళతో కనుక వివాహం అయితే అబ్బో! జీవితం నరకప్రాయంగా ఉంటుందండి. అంటే పరాకాష్ట ఏంటంటే ఉన్నట్టుండి సంతోషంగానే కనపడతారు. కానీ వెంటనే గ్లూమీగా అయిపోతారు. రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి అమ్మో! కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని అనిపిస్తూ ఉంటుందండి. తర్వాత తెలియకుండా అది కోపంగా మారుతుందనమాట. అంటే చాలా విసురుగా మాట్లాడుతూ ఉంటారు. చిరాకుగా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా నేను చెప్తూ ఉంటే. ఇటువంటి వ్యక్తులు ఉన్నారండి బాబు. ఉన్నారు. ఇంకోటేంటంటే ఫియర్ ఆఫ్ అబాండన్‌మెంట్ అని సైకాలజీలో ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఈ ఫియర్ ఆఫ్ అబాండన్‌మెంట్ ఉంటుందన్నమాట వీళ్ళలో. అంటే ఏంటంటే ఎవరైనా నన్ను వదిలేస్తారేమో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారండి. అంటే ఎప్పుడు కూడా వీళ్ళని గమనిస్తూ ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు వీళ్ళకి ఫోన్ చేయలేదనుకోండి, వీళ్ళతో మాట్లాడలేదనుకోండి, వాళ్ళు తెలియకుండా డిప్రెషన్‌కి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎంతకాలమని ఇలా కనిపెట్టుకుంటూ ఉంటామండి. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా! కుటుంబంలో తల్లిదండ్రులు ఇటువంటి పిల్లల్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారండి. చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట. పొద్దున్నే నిద్ర లేవంగానే అమ్మో నాయనో అని అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారండి బాబు. అయితే చిన్న చిన్న విషయాలని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్దవిగా ఊహించుకుంటూ ఉంటారు. నిజంగా చాలా సింపుల్ విషయాలే. ఏదో అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఎవరో నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అనుకుంటారు. ఆ థింకింగ్‌లోకి డీప్‌గా వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళకి అన్‌స్టేబుల్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఎవరితోనూ సఖ్యతగా సరిగా ఉండరు. అవతల వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక వ్యక్తిని చాలా గొప్పగా చూస్తారు. ఆ తర్వాత ఎందుకు ద్వేషిస్తారో వాళ్ళకి తెలియదనమాట. అట్లాగే ముందు వెనక ఆలోచించకుండా కార్యాచరణలోకి దిగుతారండి వీళ్ళు. ఒక్కోసారి ఖర్చు చేసేస్తారు విపరీతంగా. అలా ఖర్చు చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చాటాలనుకుంటారు. తర్వాత వాళ్ళు నష్టపోతారు. ఆ నష్టపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అతలాకుతలంగా ఉంటుందన్నమాట. అతలాకుతలంగా ఉంటుంది. అసలు ఆలోచించకుండా కార్యాచరణలోకి దిగేస్తారండి వాళ్ళు. అంతే. ఎవరికీ చెప్పరు. ఆ పని మొదలుపెట్టేస్తారు. అరే! మాకు చెప్పొచ్చు కదా! అంటే వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోతారనమాట. అంటే నేను వీళ్ళకి దూరం అయిపోతున్నానేమో, వీళ్ళు నాతో మాట్లాడరేమో. చూడండి ఎంత సున్నితమైన సైకాలజీ వీళ్ళది చూడండి. ఒక్కోసారి వీళ్ళ మీద వీళ్ళకే కోపం వస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తారు. ఒక విధమైన ఉదాసీనతకి గురైపోతారండి వీళ్ళు. ఆ ఉదాసీనత ఏమైతుందంటే బాధగా మారి తర్వాత కోపంగా మారుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మన జీవితంలో కూడాను ఒక్కోసారి ఎందుకు అలా ఉండిపోతామండి. ఉదాసీనంగా ఉండిపోతాం. కారణం దొరకదు. తర్వాత మళ్ళీ ఓ పూట తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ మామూలుగానే మారిపోతూ ఉంటాం అనమాట. కానీ వీళ్ళల్లో ఈ ఉదాసీనత అనేది, ఈ అపతి అనేది ఆల్మోస్ట్ 70, 80, 90% కూడా ఉంటుందండి. అసలు ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటారు అని గనక ఆలోచిస్తే నేను కొంచెం డీప్‌గా స్టడీ చేశానండి. చేస్తే బాల్యంలో వీళ్ళేమన్నా చైల్డ్ అబ్యూస్‌కి గురయ్యారా? లేకపోతే అసలు బాల్యంలో వీళ్ళకి అప్రిసియేషనే లేదా? ఏమన్నా భయానికి గురయ్యారా? చిన్నప్పుడు స్కూళ్ళలో కూడా కొంతమంది టీచర్లు పిల్లల్ని అకారణంగా దండిస్తూ ఉంటారండి. ఏ చిన్న తప్పు చేసినా కూడా. పేరెంట్స్ కూడాను అలాగే దండిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని అప్రిసియేషన్ నుంచి దూరం చేస్తూ ఉంటారండి.
అది కూడా కాకుండా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు మేనమామల దగ్గర లేకపోతే గయ్యాళి అత్తల సమక్షంలోనో వాళ్ళు పెరుగుతూ ఉంటారనమాట. అలా పెరుగుతూ ఉంటే వాళ్ళలో ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. కొంతమంది అనాథలుగా ఉంటారనమాట. అనాథలుగా ఉండి వాళ్ళు కూడాను అనాదరణకు గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో కూడాను ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందండి. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్, బీపీడి అని అంటూ ఉంటారనమాట. సో ఇంతకు మించి పెద్దగా నేను వెతికితే కారణాలు ఏమీ కనపడలేదండి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేంటంటే వివాహానికి ఒప్పుకునే ముందు మనం ఈ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలండి. అంతేగాని అలా మనము వివాహాలు చేసేసుకుంటే వితిన్ 1 వీక్లో వాళ్ళు అసలు పెట్టరేగిపోతూ ఉంటారన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ దాచేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెళ్ళైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెట్ అయిపోతారు, అదే పిల్లలు పుట్టగానే సెట్ అయిపోతారు, అదే ప్రపంచంలో బతుకుతారు అని అనుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళు మటుకు అసలు కరెక్షన్ జరిగితే తప్ప వివాహానికి అర్హులు కారండి. అందువల్లనే మనం ఎక్కడన్నా సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇలాగ మాకు సంబంధం వచ్చిందండి, 10 ఏళ్ల బట్టి మీరు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు కదా, మాకేమో వాళ్ళు కొత్త ఏదో మ్యాట్రిమోనీలో చూసి మేము వచ్చేసాం ఇక్కడికి, కొంచెం వీళ్ళ గురించి మాకు కొంచెం వివరం చెప్పండి అని చెప్పేసి నిజాయితీగా అడగాలండి. అడిగితే వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, మేము ఎవరికి చెప్పమండి, ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి జీవితం కదా, మా అమ్మాయి జీవితం కదా, వాళ్ళు హాయిగా ఉండాలని కదా కోరుకుంటాం, కాబట్టి మీరు మాకు చెబితే చాలా బాగుంటుందండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలండి. అయితే క్లినికల్ సైకాలజిస్టులు మాత్రమే ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళని డీల్ చేయగలరు అనమాట. కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు. వీలైనంతగా వాళ్ళు మెడిసిన్స్ అవి ఇచ్చి ఆ మూడ్ స్వింగ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడాను ఫ్యాక్ట్స్ అండి. కానీ కొన్ని ఉదాహరణలు ఇస్తే మీరు బాగా కనెక్ట్ అవుతారు ఈ విషయానికి. ఇప్పుడు సీత అనే అమ్మాయి ఉందనుకోండి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ నిజాయితీగానే ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఈ లక్షణాలతో ఉన్న అమ్మాయి అంటే బీపీడి, బార్డర్ పర్సనాలిటీ డిజార్డర్ అనమాట. ఒకరోజు నువ్వే నా ప్రపంచం అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు వెంటనే అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తగాదగ దిగే ప్రమాదం ఉందండి. అవతల వాళ్ళు కంగారు పడిపోతారు, ఏంటి ఇలాగ మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి. ఎప్పుడన్నా ఆ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ ఇవ్వడంలో లేట్ చేసాడు అనుకోండి, ఏదో ఉద్యోగంలో ఉంటున్నా లేకపోతే ఏదైనా కంపెనీ మీటింగ్లో ఉంటున్నా కాల్లో ఉంటున్నా లేట్ చేసాడు అనుకోండి 2-3 గంటలు, అసలు ఈమె చాలా కంగారుకు గురైపోతూ ఉంటుందండి. కంగారుకు గురైపోతూ ఉంటుంది, చాలా భయంతో ఉంటుంది. అసలు నన్ను వదిలేస్తాడేమైతేనా అన్న ఒక పరాకాష్ఠ ఆలోచనకు వెళ్ళిపోతూ ఉంటుందండి. కొద్దిసేపటికి ఆ మెసేజ్ పెట్టగానే రిగ్రెట్ అవుతుంది, సర్లే ఏదో పని మీద ఉన్నాడని చెప్పేసి. కానీ వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటుంది, నన్ను వదిలిపోవద్దు, ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, వదిలిపోతావా నన్ను అని అడుగుతూ ఉంటుందండి. అంటే సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, అలాగే ఒక అన్స్టేబుల్ రిలేషన్షిప్కి ఈమె గురవుతూ ఉంటుందండి. అట్లాగే ఇంకొక రెండవ ఉదాహరణ, రాము అనే వ్యక్తి ఉన్నాడు, ఆఫీస్లో పనిచేస్తున్నాడు, నిజాయితీగా పనిచేస్తాడు, అంటే కొంచెం స్కిల్ఫుల్ వర్కరే. కానీ ఏదో ఒక మూడ్లో అతని వర్క్ గురించి కానీ అతని వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఆ బాసు ఏదో సింపుల్గా క్రిటిసైజ్ చేసాడు అనుకోండి, అప్పుడేం మాట్లాడు, ఒంటరిగా కూర్చొని విపరీతంగా బాధపడిపోతూ ఉంటాడండి. నేను యూస్లెస్ అని అనుకుంటూ ఉంటాడు అనమాట. అసలు ఆ రోజు మొత్తం కూడాను మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. చివరికి అతను ఒక్కొక్కసారి ఏమనుకుంటాడంటే, ఈ ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం వెతుక్కుందాం అని అనుకుంటాడండి. కానీ అసలు విషయం తెలిసిన మనలాంటి వాళ్ళు అది ఏంటి ఆయన ఏదో క్యాజువల్గా ఉంటే ఈయనేంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటామండి. అంటే వీళ్ళ మూడ్ స్వింగ్ అలాగుంటుందన్నమాట, అన్స్టేబుల్గా ఉంటూ ఉంటుందన్నమాట. అట్లాగే మూడో ఉదాహరణ, ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయి ఉందండి, టీనేజర్ అనుకుందాము. గోల్స్ మార్చేస్తూ ఉంటుంది. ఒకరోజేమో నేను డాక్టర్ని అయిపోతానంటుంది, ఇంకొక రోజేమో నేను బిజినెస్ పెడతానంటుంది. అసలు తల్లిదండ్రులు కానీ మిత్రులు కానీ వీళ్ళంతా కూడాను
కంగారు పడిపోతుంటారు, ఏంటి అసలు రోజుకో మాట మారుస్తూ ఉంటుందని. అంటే వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి. ఈ విషయాన్ని కూడా బయటకు చెప్పేస్తూ ఉంటారు, ఏం చేయాలని అనిపించట్లేదు అని చెప్పేసి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మీద వీళ్ళ క్లారిటీ ఉండదండి. మూడ్ స్వింగ్ విపరీతంగా ఉంటుంది. అసలు నేనెవరు, నా బలాలేంటి, నా బలహీనతలు ఏంటి అన్న దాని గురించి అస్సలు వీళ్ళు పట్టించుకోరండి. అట్లాగే ఇంకో 4వ ఉదాహరణ ఇస్తాను. అదేంటంటే, ఇప్పుడు ప్రియ అనే అమ్మాయి ఉందండి. బయటకు మటుకు చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడికి నా ఫంక్షన్స్ వాటికి వెళ్ళాలన్నప్పుడు చక్కగా డ్రెస్ అవుతుంది, మంచిగా ఫేషియల్ మేకప్ చేసుకుంటుంది. అసలు ఆమెను చూడంగానే చాలా హుందాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ రోజులో ఎక్కువ భాగం ఏదో మిస్ అయిపోతున్నాను అన్న ఒక చెప్పానుగా ఉదాసీనత ఉంటుందన్నమాట. ఎందుకు ఉదాసీనత ఉంటుందన్నది కూడాను ఆమెకు తెలియదు అనమాట. ఏం అర్థం కావట్లేదు, అసలు నా జీవితానికి అర్థం లేదని క్యాజువల్గా అనేస్తూ ఉంటుందండి. అయితే ఈమె ఎక్కువగా, అంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే నన్నే పట్టించుకుంటూ ఉండాలి, అంటే ఇతరుల అటెన్షన్ కోరుతూ ఉంటారు. అది కొంచెం మిస్ అయింది అనుకోండి, వాళ్ళు ఏదైనా పని మీద ఉన్నారనుకోండి, నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. పెళ్ళైతే మటుకు ఇటువంటి అమ్మాయిలు భర్తని చాలా కంగారు పెట్టేస్తూ ఉంటారండి. కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు అనుకోండి, లేకపోతే బాయ్ ఫ్రెండ్ టూర్కి వెళ్ళాడు అనుకోండి, బిజీగా ఉండి ఫోన్ చేయలేదు అనుకోండి, అసలు వీళ్ళకి జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అసలు ఎలాగ ఉండాలి వీళ్ళతో అని కనుక ఆలోచిస్తే నాకు కొన్ని విషయాలు సొంతగా నాకు తట్టాయండి. కొన్ని నేను సేకరించాను అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన విషయం అనమాట. అసలు ఏంటంటే, ముందు మనం వీళ్ళతో చాలా ఓపికగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలండి. నేనున్నాను అన్న భరోసానివ్వాలి. అప్పుడప్పుడు ఏదైనా సమస్యను వెళ్ళబుచ్చింది అనుకోండి, చాలా చిన్న విషయం ఇది, పెద్ద దీని గురించి వరి కావాల్సిన విషయం లేదు అని చెప్పేసి ఆ సమస్య యొక్క ఇది గ్రావిటీని చెప్పాలండి, ఆ పరిధిని చెప్పాలి. అంతే, పరిధిని చెబుతూ ఈ సమస్య ఈ లెవెల్లో కనుక వెళ్ళిందనుకో అప్పుడు మనం ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలండి. ఏదైనా సరే వాళ్ళతో మటుకు చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అయితే చిన్న చిన్న టాస్క్లు ఇవ్వాలి, వాళ్ళు చేయగలరు. చేసిన తర్వాత మనం అద్భుతంగా ప్రశంసించాలి. అంటే యూర్ ఆల్ కేపబుల్ అన్న ఒక భరోసాని మనం ఇస్తూ ఉండాలి. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఇది ఫ్రెండ్స్ వల్ల కుదరదు, కానీ తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. అంటే నేను కూడా తెలివైన దాన్నే, ఎస్ నేను అనుకున్న సాధించగలను అన్న ఒక భరోసాని చిన్న చిన్న టాస్కులు ఇస్తూ వాళ్ళని డీల్ చేస్తూ ఉండాలన్నమాట. నీ సమస్య చాలా చిన్నదే, కానీ పెద్దగా నువ్వు అనవసరంగా చూస్తున్నావు అని అనాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు మనం రియాక్ట్ కాకూడదు. అసలు లో వాయిస్ని మనం కూడాను మెయింటైన్ చేయాలి. అంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో సమస్యల్లో ఉన్నట్టు మనకి ఒక ఫీలర్ ఇచ్చారనుకోండి, నిజంగా పెద్ద సమస్య ఏం కాదు, ఒక్కోసారి మనకు కుదరదు. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి, కరెక్టే, నేను ఆలోచిస్తాను, కొంచెం టైం తీసుకుంటాను, 2-3 గంటలు లేట్ అయితే నువ్వు కంగారు పడద్దు, నేను తప్పకుండా దీని గురించి ఆలోచించి నీకు చెప్తాను, అవసరమైతే వేరే వాళ్ళని కనుక్కుంటాను అని చెప్పేసి కొంచెం అనునయంగా చెప్పాలండి. అన్యాయంగా చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇందాక నేను ఒక కేసులో చెప్పినట్టుగా మెసేజ్ రావడం లేట్ అయితే వీళ్ళు కంగారు పడిపోతారు. ఇంకా ఫోన్ రాలేదేంటి, మెసేజ్ రాలేదేంటి, నన్ను పట్టించుకోవట్లేదా అన్న ఫీలింగ్లో ఉంటారండి. మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, ఉన్నారండి బాబు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే బాగా తెలివైన క్లాస్ టీచర్ కానీ, యూర్ ఆల్ కేపబుల్, నేనున్నాను నీకు అన్న భరోసాని ఇవ్వాలండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్కిను ఈ క్యారెక్టర్ బిల్డింగ్ సెషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాటికి సరదాగా తీసుకెళ్తూ ఉండాలి. ఉదాహరణకి రామకృష్ణ మఠ్ ఉంది, అది ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటికి తీసుకెళ్తూ ఉండాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏదో ఒక విషయానికి వాళ్ళు కనెక్ట్ అయ్యి
క్లారిటీ తీసుకోవాలనుకుంటారు. ఆ క్లారిటీ లభించిందనుకోండి, వాళ్ళల్లో మెల్లిమెల్లిగా మార్పు వస్తూ ఉంటుంది. అట్లాగే మనకు టైం ఉంటే మనం ట్రై చేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలండి. అంటే తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఓపిక ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, కొంచెం బౌండరీస్ కూడాను మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళని అలా వదిలేయకూడదు. వీలైన తొందరగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటమో, లేకపోతే నేను ఉన్నానన్న భరోసాని ఇవ్వటము, లేకపోతే ఇది పెద్ద విషయం ఏమి కాదని చెప్పటము, ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలండి, చేస్తూ ఉండాలి. ఆశ్చర్యంగా ఉంది కదా మీకు? అరే ఏంటి ఇటువంటి మనుషులు కూడా ఉంటారండి. అంటే ఈ ప్రేమతోనే మనం వీళ్ళని జయించాలండి. ప్రేమతోనే ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు కదా. ఈ ప్రపంచంలో ఇటువంటి అభాగ్యులను కూడాను జాలి చూపెడుతూ మనం వీళ్ళని మనసుల్ని రంజింపజేసి మన వాళ్ళుగా చేసుకోవాలండి. లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే ప్రమాదం ఉందండి. కొన్ని ఆత్మహత్యలకు ఏంటంటే కారణాలు దొరకవు. ఒక విషయాన్ని పదే గంటలు ఆలోచించేసి ఒక బలహీనమైన క్షణంలో సడన్గా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారండి. అసలు పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు నిజంగా ఉన్నారా కిరణ్ గారు అని మీరు అడగచ్చు. ఉన్నారండి బాబు, ఉన్నారు. కాబట్టి ఇటువంటి పిల్లల్ని ఎన్నుకోవటంలో, అంటే జీవిత భాగస్వాములుగా మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందండి, బాగుంటుంది. ఇదండి ఈ వీడియోలోని సంగతి. నమస్కారం.